గుడ్లమాయికి రొమ్ముకి తేడా వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరు రూపాయి పెట్టి అయితే ఇక్కడ 2 పూటలు 3 పూటలు పాలు చూసుకున్నారు. శంషాబాద్ అలాగే కడప కర్నూలు. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనము అబ్బు డైరీ ఫామ్లో ఉన్నాము జగ్గంపేటలో. అడుగుదాము అన్నగారికి మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ఏందనేది, రైతులకు కూడా ఏ విధంగా ఇస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా రైతులకు గేదెలు ఇవ్వడం జరుగుతుంది, గ్యారంటీ ఏముంటుంది, అవన్నీ డీటెయిల్గా అడుగుదాము. ఎన్ని పాలు ఉంటుంది? నమస్కారం అన్న. నమస్కారం అండి. మీ పేరు, ఇక్కడ అడ్రస్, ఎన్ని గేదెలు ఉన్నాయి, ప్రైజ్ ఏముంటుంది, గ్యారంటీ ఏమి ఇస్తారు? రైతులందరికీ నమస్కారం. ముందు మా దగ్గర 365 రోజులు నెంబర్ 1 క్వాలిటీ ముర్రా గేదెలు, బన్నీ గేదెలు, జాబర్వాడి క్రాసింగ్ గేదెలు మా దగ్గర ఉంటాయి. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫామ్ అండి. ఓకే, ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి మన ఫామ్లో? ఇప్పుడు మన దగ్గర అయితే 45 గేదెలు ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే, ఎప్పుడు ఉంటాయండి 365 రోజులు 40 నుంచి 60 గేదెల మధ్యలో అయితే మా డైరీలో ఉంటాయి. ఇప్పుడు లైవ్లో మొత్తం గేదెలు చూడొచ్చు మీరు. అలాగే కొన్ని గేదెలు కట్టినా ఇక్కడ ప్లేస్ సరిపోక లోపల కూడా కొన్ని గేదెలు ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు మీరు షెడ్లో. ఓకే, మా దగ్గర రేట్ విషయానికి వస్తే ₹1,00,000 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 వరకు రేట్ అనేది ఉంటుంది. పాల గ్యారంటీ ఎంత ఉంటుంది? పాల గ్యారంటీ అయితే 1,30,000, 1,30,000, 1,50,000 ఎంత ఇస్తుంది? అయితే నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తా ఉన్నానండి. గత 6 సంవత్సరాల నుంచి మా వీడియోలు వస్తా ఉన్నా యూట్యూబ్లో. అవును, ప్రతి వీడియోలో నేను చాలా మంది 18-20 లీటర్లు అని చెప్తా ఉన్నారు. నేనైతే అబ్బు డైరీ ఫామ్ నుంచి ఎప్పుడు కూడా 18-20 లీటర్లు ఏనాడు చెప్పలేదు. మా వీడియోలన్నీ చూడొచ్చు రైతులు. నేను చెప్పే పాలు వచ్చి 14 లీటర్ల పాలు, 12 లీటర్ల పాలు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మా దగ్గర 40 గేదెలు ఉంటే అందులో 4-3 గేదెలు ఉంటాయని చెప్పేసి నేను రైతులు చెప్తా ఉన్నాను. అది కూడా 14 లీటర్ గ్యారంటీ ఇస్తారు. అది 14 అంటే మినిమం 12 నుంచి 14 లీటర్ల పాలు అయితేనే గేదెలు ఇవ్వగలవు. అంతకుమించి ఇవ్వడం అనేది ఒకవేళ జరగచ్చు, కానీ మన గ్యారంటీ అయితే చెప్పి మళ్ళీ రైతులు తక్కువ ఇస్తే కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అదండి. ఎందుకంటే ఈ రోజుతో మనం ఇబ్బందిగా ఉండి డైరీని ఈ రోజుతో మనం క్లోజ్ చేసేది కాదు. లాంగ్ టైం మనం అబ్బు డైరీ అంటే ఒక నమ్మకం ఉండాలి. లాంగ్ టైం భవిష్యత్తులో ప్రతి రైతుకి మన ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మనం ఉన్నమాట చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నందరిలో ఒక 4-5 డైరీలో మీది ఓన్ డైరీ ఉంది? మాది ఓన్ డైరీ అని, మా పొలం, మా తోట ఇదంతా కూడా మా ఓను. ఇది చెప్పండి అన్న దీని గురించి. ఇది బన్నీ అన్నది. ఇది బాగా హెవీ సైజు. ఇది 2వ ఈత అన్న. 2వ ఈత. ఇంకా ఎండడానికి 15 డేస్ ఉంది టైం. 15 డేస్ ఉంది. దీని పాలు కెపాసిటీ అయితే 16 లీటర్ల పాలు అయితే అవుతుంది. 14-15 లీటర్లు అయితే మనకి గ్యారంటీ ఇవ్వగలం. ఇది చెప్పండి అన్న. ఇది కూడా బన్నీ అన్న. ఓకే, ఇది కూడా సెకండ్ లాక్వేషన్. ఓకే, ఇంకా 10 డేస్ టైం ఉంది. ఓకే, ఇది కూడా మనకు 14 లీటర్ల పాలు అయితే ఇవ్వగలదన్న. ఓకే, 14 లీటర్ పాలు. అవునన్న. ఇది చూడొచ్చు. ఇది చూడండి, దీని అడ్డర్ కానీ పాలు గ్యారంటీ ఎలా ఉంటుంది? పాలది ఏంటన్నా పాల గ్యారంటీ ఎలా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చా రైతు ఇంటి? మేమైతే డెలివరీ అయిన గేదె అయితే ఇక్కడ 2 పూటలు 3 పూటలు పాలు చూసుకోమని చెప్తా ఉన్నాం. ఓకే, అలాగైనప్పటికీ కూడా రైతు దగ్గరికి వెళ్ళే కూడా మన గ్యారంటీ అనేది ఇస్తా ఉన్నా. ఓకే, ఒకవేళ మన 14 అన్నా గేది 8 లీటర్లు ఇచ్చింది అనుకున్న రోజు మీద నేను మార్చి వేరే గేదె ఇవ్వగలను. ఇస్తారు ఆ గ్యారంటీ? పూర్తి గ్యారంటీ ఇస్తా ఉన్నా. ఓకే, సరే అన్న. ఇది చెప్పండి. ఇది ముర్రా అన్న. ఓకే, ఇది ముర్రాలో టాప్ క్వాలిటీ. ఎక్కువలో ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఇది కూడా 10 రోజులు ఉంటుందండి డెలివరీ అవడానికి. డెలివరీ అయిన ఎన్ని ఉన్నాయి మన ఫామ్ లో? డెలివరీ అయిన అయితే 12 గేదెలు ఉన్నాయి సార్. 12 గేదెలు. ఎంత పాలు జున్ను పాల మీద ఉన్నాయా? 2 రోజులు 3 రోజులు అయినాయి అండి. ఇప్పుడు పూటకి 4-5 లీటర్ పాలు ఇస్తా ఉన్నాయి. ఓకే, ఒళ్ళు ఆరిన తర్వాత 15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత మనకు 6-7 లీటర్ పాలు అనే ఇస్తాయన్న. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఈ గేదె చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. ఇంకా 10 రోజులు ఉంటుంది అంటారు. ఏ బ్రీడ్ ఇది? ఇది ముర్రా అన్న. ముర్రాలో ఉంది. ముర్రా. ఓకే, ఇది రైతుల దగ్గర కొంటారా మీరు, లేకుంటే సంతలలో కొంటారా? సంతల్లో అయితే కొనమన్నా మేము. ఎందుకంటే మా కాన్సెప్ట్ ఏంటంటే గత 6-7 సంవత్సరాల నుంచి హర్యానాలో మేము 5-6 నెలల సూడి గేదెలు తీసుకొని ఇక్కడ తోలుకొచ్చి ఇక్కడ రైతులకు అనేది ఇస్తా ఉన్నాం మేపడానికి. ఇచ్చిన గేదెలు తయారైన తర్వాత మన షెడ్లోకి తీసుకొస్తా ఉంటాం. ఇది చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తారు మీరు? ఇదైతే గత 3వ తరం అండి. ఇది మన తాతయ్య గారు చేశారు, తర్వాత నాన్నగారు చేశారు, నేను చేశాను. వీడియోలో అయితే ఒక 6-7 ఇయర్స్ ఉన్నారు, ఉంటారు మన ఛానల్లోనే ఉంటారు. అవును సార్. ఇంతవరకు అయితే యూట్యూబ్ అంత డెవలప్మెంట్ లేదు కాబట్టి లోకల్ గా అమ్మేవాళ్ళం అండి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత 2-3 రాష్ట్రాల నుంచి మనకి జనం రావడం. ఇది చెప్పండి అన్న. ఇది కూడా మన జాబర్వాడి క్రాసింగ్ అండి. ఇది డెలివరీ అవడానికి ఒక 5-6 రోజులు ఉంది టైము. ఓకే, ఎన్నో ఈత? ఇది కూడా 2వ ఈత అండి. 2వ ఈత. దీని అడ్రస్ చూసారా మీకు? ఇంచుమించులు ఇది 15-16 లీటర్లు పాలు ఇస్తుంది రోజు మీద. ఇది చూసుకోవచ్చు. ఇది చెప్పండి అన్న. ఇది ముర్రా అన్న. ఇది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు గేదెలు? ఎక్కడెక్కడ రైతులు వస్తున్నారు? మనకు బాగా వచ్చే రైతులు అయితే అండి హైదరాబాద్ నుంచి వస్తున్నా ఉన్నారు, శంషాబాద్, అలాగే కడప, కర్నూలు, అనంతపురం, మన విజయవాడ,
హర్యానా గేదెలకి ఇక్కడ ఉన్న గేదెలకు డిఫరెన్స్ ఏముంటది? డిఫరెంట్ ఏంటంటే హర్యానాలో ఉన్న గేదెలు బాగా కూలింగ్ ఉంటుంది వాతావరణం. ఓకే, అవును. అక్కడ ఉన్న గేదెలు మనకి ఇక్కడ టెంపరేచర్ అది బాగా ఎక్కువ ఉంటుంది. సెట్ అవడానికి 2 నెలలు పడుతుంది. కరెక్ట్, ట్రూ, అవును, కరెక్ట్. 2 నెలలు పడుతుంది. అవును. ఇప్పుడు వచ్చిన తర్వాత రైతు 2 నెలల్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అవును. ఆ ఇబ్బందుల్లో తట్టుకోలేడండి రైతు. ఓకే. మన గేదెలు అయితే వెళ్ళిన ఒక రోజు తర్వాత 2వ రోజు నుంచి గడ్డి తినేస్తాయి నార్మల్ గా. ఇది చెప్పండి అన్న. ఇది జాఫర్బాడి క్రాసింగ్ అండి. ఇది కూడా జాఫర్బాడి క్రాసింగ్. చూడండి, ఇది 3వ ఈత అండి. ఇది కూడా ఎండడానికి ఒక వారం 10 రోజులు టైం ఉంది. ఓకే. ఇది 14 లీటర్ల పాలు అయితే ఇస్తుందండి. 14 లీటర్ల పాలు. అవునండి. ఓకే, చూడొచ్చు గేదె చూడండి. హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి, అన్ని హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. మీరు లైవ్ లో కూడా చూడొస్తారు. కొంతమంది డైరీ వాళ్ళు మా దగ్గర 40 ఉన్నాయి 50 ఉన్నాయి అంటారు. అలా కాదు, మా డైరీలో చూడండి. ఎప్పుడు మీరు లైవ్ లో ఎప్పుడు చూసినా 40 నుంచి పైన ఉంటాయి కదా. వీడియో కాల్ చేయొచ్చా మీకు? ఎన్ని గేదెలు? నేను చెప్పే మాట అది చెప్తా ఉన్నాను రైతులకి. వీడియోలో చెప్తా ఉన్నాను, నాకు ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఓకే. నేను చెప్పే మాట ఏంటంటే, రైతు ఎవరైనా నాకు ఫోన్ చేశారనుకోండి, నాకు అవ్వచ్చు, అది వేరే డైరీ అవ్వచ్చు, చేసిన వెంటనే అన్న మన దగ్గర గేదెలు ఎన్ని ఉన్నాయని అడుగుతారు. అడిగిన తర్వాత మా దగ్గర 40 ఉన్నాయి 30 ఉన్నాయి చెప్తాం. ఆ మాటలు నమ్మొద్దండి రైతులు. డైరెక్ట్ వీడియో కాల్ చేయండి. అన్న వీడియో కాల్ చేస్తా ఉన్నాను, లైవ్ చూపించండి చెప్పండి. దీని గురించి చెప్పండి. ఇది 2వ ఈత అండి. ఇది ఇంకా ఏంటంటే వారం 10 రోజులు ఉంటుంది టైము. బాగా హెవీ సైజు. గుడ్లమాయి రొమ్ములకు పూర్తి గ్యారెంటీ 100% అంట. 2 పాలంటే ఒక 1 లీటర్ అటు ఇట్లో ఉంటాయి సార్. గుడ్లమాయికి రొమ్ముకి తేడా వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరు రూపాయి పెట్టుకోవడం అవసరం లేదండి. మీరే చేస్తారు? నేనే పంపిస్తాను సార్. వాటికి చెప్పండి. ఇది కూడా ముర్రా టాప్ క్వాలిటీ అండి. ఇది 2వ ఈత. దాని అడ్రస్ చూడండి సార్. ఓకే. ఇది దీని కెపాసిటీ అయితే 14 లీటర్ పాలు వస్తుందండి. ఓకే. ఈనిందా? లేదు సార్, ఇంకా డెలివరీ అవ్వాలి. ఓకే. ఇది చెప్పండి. ఇది బన్నీ అండి. ఇది బన్నీలో. ఓకే. చూడండి సార్, మీకు దానికి ఉన్న కొమ్ములు తలకొట్టు కానీ అన్ని కూడా. ఓకే. ఇది కూడా 2nd ఈత అండి. ఓకే అన్న. ఇది ఇప్పేనా? ఇది డెలివరీ అవ్వడానికి ఇంకా 10 డేస్ టైం ఉందండి. ఓకే, 10 డేస్ టైం ఉంది. అవునండి. ఓకే. డెలివరీ అయిన దానికి కూడా గ్యారెంటీ ఉంది. డెలివరీ అయిన దానికి గ్యారెంటీ ఉంటుందండి. డెలివరీ అవ్వని దానికి కూడా గ్యారెంటీ ఇస్తామండి. ఉండడానికి రూమ్ ఫెసిలిటీ ఉంది సార్. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. వాళ్ళు ఉన్న రోజులు 2 రోజులు ఉన్నా 3 రోజులు ఉన్నా మేము మంచిగా చూసుకుంటాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం లేకుండా ఇస్తామండి. ఇది చెప్పండి అన్న. ఇది కూడా ముర్రానండి. ఇది కూడా 2వ ఈత. ఓకే. బన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు? బన్నీ అయితే అక్కడ నుంచి హర్యానా నుంచి తెస్తామండి. ఓకే, సరే. ఇది చెప్పండి. ఇది 2వ ఈత అండి. ఇంకా ఎండడానికి ఇది కూడా 10 రోజుల టైం ఉంది. 10 రోజుల టైం ఉందండి. ఓకే. చూడొచ్చు ఇక్కడ ఇది ముర్రాలు ఉంది. ఇక్కడ లోకల్గా రైతులు హర్యానా నుంచి ప్రెగ్నెంట్ గేదెలు తెచ్చుకొని తర్వాత మేపుకొని తర్వాత అమ్ముతుంటారు ఇక్కడ. అది తెలుసు అందరికి. ఎర్రగడ్డ నుంచి కానీ లేకుంటే హర్యానా నుంచి తెచ్చి సైజ్ చూడండి. బ్యాక్ స్ట్రక్చర్ చూడండి. పల్చటి చర్మం ఉంది, చూసుకోవచ్చు. చర్మం చూడండి ఏ విధంగా ఉందో. ఇలాంటి గేదెలు చాలా తక్కువ ఉంటాయి. ఎంత పాలు ఇవ్వచ్చు అన్నది? ఇది 14 నుంచి 16 లీటర్ల మధ్యలో ఇస్తుంది. 14 నుంచి 16. మీదైతే 12-14 గ్యారెంటీ సార్. అంటే 16 ఇచ్చే 4-5 ఉంటాయి. ఓకే. 14 నుంచి 12 అండి. ఎందుకంటే 14 చెప్పే 16 ఇస్తే రైతు సంతోషపడతాడు. రైట్. 16 తర్వాత 14 ఇస్తే ఇబ్బంది పడతాడండి. చూడొచ్చు, జెన్యున్ గా ఏదన్నా చెప్తున్నారు. ఇది దీని గురించి చెప్పండి. ఇది 2వ ఈత సార్. ఇది 2వ ఈత. ఇది కూడా ఎండడానికి ఒక వారం 10 రోజుల టైం ఉంది. ఓకే. డెలివరీ అవడానికి. ఓకే. ఇది కూడా టాప్ క్వాలిటీ సార్. ఓకే. ఇది కూడా 14 నుంచి 12 లీటర్ల పాలు అయితే అవుతుంది. ఓకే. చూడొచ్చు మీరు. ఇది చూడండి, ఇది కూడా చాలా మంచిగా ఉంది. సైజులు కూడా అన్ని ఏవి సైజులు ఉంటాయి సార్ మా డైరీలో. ఓకే. స్క్రీన్ ఆన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా మంచి గేదెలు ఉన్నాయి. మీకు ముర్రా కావాలన్నా హర్యానా కావాలన్నా మీకు, లేకుంటే హర్యానా గేదెలు కూడా ఇక్కడనే దొరుకుతున్నాయి. ఇక్కడ సెట్ అయిన గేదెలు దొరుకుతున్నాయి. స్క్రీన్ ఆన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అబ్బు డైరీ ఫామ్ ఇక్కడ రామవరం, జగ్గంపేట, రాజమండ్రి. ట్రాన్స్పోర్టేషన్ కూడా రైతులు వచ్చి అన్ని తీసుకున్నారు. ఓన్ ల్యాండ్ ఉంది, ఓన్ ఫామ్ ఉంది, ఉండడానికి రూమ్, ఫుడ్ అంత ఉంది వీళ్ళ దగ్గర. రైతులు ఎప్పుడైనా పేషెంట్గా రండి, ఒక 2 రోజులు ఉండమని చెప్తున్నారు అన్నగారు. నచ్చితేనే తీసుకోండి అని చెప్తున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి అవగాహన ఉంది కాబట్టి ఇతనే రైతులకు మంచి అవగాహనతో చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.